చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జీడి-నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన రామ్మూర్తిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడేందుకు చేసిన విద్యుత్ తీగ తగిలి ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ఘటనను ప్రమాదంలా చూపించేందుకు మృతదేహానికి నడుముకు రాయి కట్టి చెరువులో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ కేసులో మారేడుపల్లికి చెందిన పొలం యజమాని శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నమస్కారం. ఈరోజు మారేడుపల్లి గ్రామానికి చెందిన రామ్మూర్తిరెడ్డి అన్న మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన తమ్ముడు రామ్మూర్తిరెడ్డి ఇల్లీగల్ కరెంట్ పెట్టడం వల్ల అందరూ ఉచ్చులో పడిపోవడం వల్ల చనిపోయినాడని, శ్రీనివాసరెడ్డి ఈ వేరుశనగ చుట్టూ అడవి పందుల కోసం ఇల్లీగల్ గా కరెంటు తీసి అదే మార్గంలో పోతున్న తన తమ్ముడు రామ్మూర్తిరెడ్డి ఆ ఉచ్చులో తగులుకొని పడి చనిపోయినాడు. దానిని శ్రీనివాసరెడ్డి అందరూ గుర్తిస్తారని భయంతో రామ్మూర్తిరెడ్డిని మారేడుపల్లి గ్రామం పక్కలో ఉన్న చెరువు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న రాయిని తీసుకుని వైర్తో కట్టేసి నీటిలో పడేసినారు. మరలా ఊరు గ్రామస్తులందరూ విచారించగా శ్రీనివాసరెడ్డి జరిగిన విషయాన్ని చెప్పడంతో వాళ్ళందరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం, రామ్మూర్తిరెడ్డి వాళ్ళ అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.